నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వికలాంగులకు 4016 పింఛన్ ధృవపత్రాలను అందించారు. వికలాంగులకు మారుతున్న కాలంలో 3000 రూపాయలు సరిపోవటం లేదనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 4016 రూపాయల పింఛన్ 1000 రూపాయలు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు పుట్టి ఉయ్యిదప్ప, గ్రామ సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ, రోసలప్ప తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈదప్ప, బీసీఎంఎస్ డైరెక్టర్, టీఎస్ఎస్ అధ్యక్షుని దామర్గిద్ద. ఈరోజు అయ్యవారిపల్లి గ్రామం లోపల గొర్రెల పంపిణీ కార్యక్రమము మరియు వికలాంగుల పెంచినందుకు వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం గురించి ఈరోజు చర్చా వేదిక జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మండల నాయకులు అందరూ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ మరియు మిగతా నాయకులు అందరూ కూడా ఇచ్చేసినారు. కాబట్టి గవర్నమెంటు ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ఈ చిన్న గ్రామం లోపల ఈ యాదవులకు కానీ, కురుమలకు కానీ 19 యూనిట్లు ఫస్ట్ ఫేజ్ కదా, సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం గురించి మన గవర్నమెంట్కి ఈ కురుమ యాదవులు చాలామంది రుణపడి ఉన్నారు. అదేవిధంగా ఈ వితంతు పెన్షన్ 3000 నుంచి 4000 రూపాయలు పెంచడం జరిగింది. వారు కూడా ఈ గవర్నమెంట్కు ఎంతో రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ, ఈ గవర్నమెంట్ని మేము ఎప్పుడు ఆదరించి అభిమానిస్తామని తెలియజేసుకుంటూ కురువ యాదవులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. కూడా ఈరోజు 3000 నుంచి 4000 ఇవ్వడం వలన వాళ్ళు చాలా సంతోషంగా ఉండడం కూడా జరిగింది. కాబట్టి ఇది చరిత్ర లోపల నిలిచిపోయే సంఘటన. కాబట్టి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పి. రాఘవేందర్ రెడ్డి, అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్. ఈరోజు గ్రామంలో మంజూరైనటువంటి గుళ్ళ కుర్మ సోదరులకు మంజూరైన 19 యూనిట్ల గొర్రెల పంపిణీ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు నారాయణపేట గారి చేతుల మీదుగా గొర్రెల పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న పెంచిన వికలాంగుల పెన్షన్ బస్సులను కూడా వికలాంగులకు లబ్ధిదారులకు అందజేసి వారి లోపల సంతోషాన్ని వెలువరించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ప్రతి నెల బీసీ బంధు కానీ, గృహలక్ష్మి పథకానికి కావాల్సిన అర్హులను కానీ ఎంపిక చేస్తూ ప్రతి నెల కొందరికి ఇచ్చుకుంటూ పోతూ ఆ విధంగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తూ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ